దైకర్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే ఎస్, చూస్తున్నారు కదా, ఈ ఘటనకు సంబంధించి నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, ఇవాళ ఆ ఇంటి దగ్గర దాడి జరగడం. సో ఎలా చూస్తున్నారు ఈ మొత్తం ఘటనని? అసలు మొత్తం ఒక డ్రామా లాగా క్రియేట్ అవుతుందా? ఈ ఇష్యూ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇంతకు ముందు అల్లు అర్జున్ గారి స్టేట్మెంట్ చూసినా మనకు అర్థమవుతుంది. ఒక ఫేక్ ఐడీలతో బీజేపీ బీఆర్ఎస్ఏ ఇదంతా కూడా తన మీద కూడా దుష్ప్రచారం చేసే కుట్ర చేస్తుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్ గా కనపడుతుంది. ఆయన నా పేరు మీద ఫేక్ ఐడి క్రియేట్ చేస్తే మీకు శిక్ష తప్పదన్నట్టుగా మనోడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఓయూజేఏసీ పిల్లలు పోయి అక్కడ చేసిన కాంగ్రెస్ అని చెప్పి చేస్తున్నది వీళ్ళే. వీళ్ళిద్దరు సన్నాయి నొక్కులు మీరు చూస్తే అటు బీజేపీ నాయకులు కానీ ఇటు టీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పుడు చనిపోయిన ఆడబిడ్డ కాడికి పోయి పరామర్శ చేసే చేతగాని దద్దమ్మలు మరి ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఎందుకు రివోల్ట్ అవుతున్నారు? ఎవరి వైపు మీరు? చనిపోయిన ఆడబిడ్డ వైపా, లేకపోతే అరెస్ట్ అయినట్టు అయ్యి బయటకు వచ్చిన అల్లు అర్జున్ వైపా? అల్లు అర్జున్ లేని నొప్పి కూడా వీళ్ళకి వస్తున్నది. మరి ఏందో అర్థం కావట్లేదు. అది తప్పు జరిగిందని కన్ఫెస్ అవుతున్నాడు ఆయన. అవుతూనే నేను ఇంత విలన్ కాదని చెప్తే ఇలా పోలీస్ మొత్తం దానికి పిన్ టు పిన్ 10 minutes లో ఏమేమి జరిగిందనేది మొత్తం అక్కడ ఉన్న ఏసీపీ డీసీపీ నుంచి మొదలు పెడితే ఒక్కొక్కటి కూసగుచ్చినట్టుగా పోలీసులు చెప్తే, పోలీసులు చెప్పిన దాన్ని కూడా వ్యతిరేకిస్తుందంటే మరి వీళ్ళు ఎవరి వైపు ఉన్నట్టు? అంటే ఇలా వాళ్ళేమో భారత రాష్ట్ర సమితి అన్న తర్వాత దాంట్లో తెలంగాణ లేకపోవడం, తెలంగాణలో జరిగే అంశాల పట్ల కూడా వాళ్ళకి గౌరవం లేకపోవడం అనేది ఒక చర్చ. కానీ ఏ ఒక్కడైనా పోయి ఆ చనిపోయిన తల్లి ఇంటికి పోయి పరామర్శ చేసిండ్రా? ఆ బ్రెయిన్ డెడ్ కేసుగా ఉన్న శ్రీతేజ్ దగ్గరికి పోయిండ్రా? అంటే ఇదంతా కూడా రాజకీయాల కోసం చేస్తున్న అటు అల్లు అర్జున్ కూడా అబాస్పాలు చేస్తుంది. అందుకనే నేను చెప్పిన బలి పశువు కావద్దు అర్జున్ అని చెప్పి. ఎందుకు వీళ్ళ రాజకీయ కుట్రకు మిమ్మల్ని బలి చేస్తారు? ఇలా మీరు క్లియర్ గా కనుక ఆ అంశం పట్ల క్లారిటీతో ఉంటుంటే అల్లు అర్జున్ కూడా సమస్య రాకపోతుంది. తన క్యారెక్టర్ తనే అసాసినేట్ చేసుకుంటున్నాడు. ఇలా పోలీసు అంతా ముందు పెట్టేసరికి ముద్ద 5,000 ఎందుకు అబద్ధాలు ఆడడం, ఎందుకు చేయడం? తర్వాత ఆయన పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఆయన ఉన్న సమస్యల్లో ఆయనకు ఎటు మాట్లాడాలో తెలియక, తను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి కొంచెం బోలాబాలాగా ఉన్నట్టు చేయవచ్చు అట్లా మాట్లాడిన అనే దాంట్లో అర్థం ఉంది. అది కూడా చాలా సీరియస్ గా అయితే ఆయన మాట్లాడిన దాంట్లో. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఎవరి వైపు ఉన్నట్టు? ఎందుకు ఈ రోజు నష్టపోయిన బాధిత కుటుంబం వైపు కాకుండా ఈ రోజు ఇటువైపు తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణం కాదా? ఇలా ముఖ్యమంత్రి గారు సభాసాక్షిగా మాట్లాడిన అంశాల పట్ల పాయింట్ ఏంది? చట్టసభలు ఇలా చట్టం తయారు చేసే శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రకటన చేసి ఆశామాషిగా ఉంటది కదా. అది పోలీస్ తో పాటు ఇంటెలిజెన్స్ తో పాటు ప్రజల యొక్క రైట్. అద్దంకి గారు, అయితే ఇప్పుడు జరిగిన దాడి గురించి చూసుకుంటే గనక ఇందులో బీఆర్ఎస్ నేతలే ఈ దాడిలో ఉన్నారు అని చెప్పి మీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో మొత్తం అంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయ రంగు పులిమి దాన్ని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చూపించే విధంగా ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనుకోవచ్చా ఈ ఘటన చూస్తే? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి అద్దంకి దయాకర్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు. రైట్. ఇక అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణానికి కారణం బీఆర్ఎస్ నేతలే అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ దానికి ఫోటోలు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో కేటీఆర్ కి అనుచరులే వీళ్ళు అంటూ ఒక వ్యక్తి ఫోటో శ్రీనివాస్ ముదిరాజ్ని ఫోటోని షేర్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతానికి దీన్ని ఆరోపిస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి అద్దంకి దయాకర్ గారు మాట్లాడడానికి మనకు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. దయాకర్ గారు నమస్తే అండి. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఇట్లా నెట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కుట్రలు ఏ విధంగా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ మీద ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇలా ఓయూజేఏసీ నాయకులు కూడా ఇదంతా గమనిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ ఆ రోజు ఎట్లా ఓయూజేఏసీ మీద కక్ష సాధింపులు ఉన్నాయి,
ఇలా ఓయూజేఎస్ని కాంగ్రెస్ కు ఏ విధంగా అంటగట్టాలని చూస్తుంది అనేది మనకు అర్థమవుతున్నది. కానీ ఇలా వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ కోణాన్ని డెఫినెట్ గా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ఇట్లా కుట్రలు చేసేది ఎవడో, ఏ ఐడీలతో ఇలాంటి కుట్ర కోణాలు వస్తున్నాయో వాళ్ళను సీరియస్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా పోలీసుకు పిన్ బై పిన్ చెప్పినప్పుడు కూడా పాయింట్ టు పాయింట్ చెప్పినప్పటికి కూడా ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారు గోవెల్గా. అంటే వీళ్ళు ఒక రకంగా ఏమంటారు, ప్రజాస్వామ్య ద్రోహులుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి బాధితులకు సహకరించాల్సింది పోయి చేస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడుతున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న ఎవరికి మేలు చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా కీడు చేసే కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఈ కోణాన్ని డెఫినెట్ గా ఇది ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు కూడా వారే చేయబట్టి ప్రతి అంశం వారికి అవగాహన ఉంది. ఆ అంశాల పట్ల డెఫినెట్ గా మేము కూడా దాని మీద ఆరాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి కూడా ఈ అంశాన్ని తెలియజేస్తాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద అవాస్పాలు చేసేందుకు చేస్తున్న వాడు ఎవడైనా సరే వాడిని సహించేది లేదు. ఇంకా ఇలాంటి ఏమంటారు సన్నాసిరామన్ ముచ్చట్లు లెక్క చేస్తే అది కేటీఆర్ కూడా ఏం ఉపయోగపడేది కాదు. ఇంతలా వీళ్ళు ఇంత చీప్ గా వ్యవహరిస్తారని కూడా ఎవరు అనుకోలే. ప్రతి అంశంలో ఇట్లాంటి ఒక అసహనపు ఛాయలు కనపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా తెలంగాణ సమాజమేగా తెలుగు సమాజం కూడా చూస్తున్నది. ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా వీటి పట్ల ఆందోళన చెందే విధంగా తీసుకొచ్చిందంటే ఇది కేవలం బీజేపీ బీఆర్ఎస్ వల్ల సాధ్యమైంది. డెఫినెట్ గా దీని మీద ఎవరైతే బాధ్యులైతారో వాళ్ళ మీద శిక్ష తప్పదనేది మాత్రం హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇది డెకోరం ఆఫ్ ది టూ స్టేట్స్ కూడా ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో మీరు చూస్తే రైట్. అంటే ఈ మొత్తం ఘటన చూస్తుంటే, అంటే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి కూడా కేటీఆర్ సందర్భాన్ని తీసుకొని, లేదంటే అక్కడ సందర్భం లేకపోయినా సరే ఈ ఘటన ప్రస్తావన అక్కడ తీసుకొచ్చి వ్యంగ్యాస్త్రాలు చాలాసార్లు సంధించారు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే జైల్లో పెడతారా, రేపు మమ్మల్ని కూడా పెడతారా, ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని చేశారు. సో ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ నేతలే ఇక్కడ దాడికి పాల్పడిన ఈ సంఘటన చూస్తుంటే మొత్తం కావాలనే ఇది ముందు నుంచి పకడ్బందీగా ఈ అంశాన్ని రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని భావించాలా? ప్రతి సంఘటన వెనుక బీఆర్ఎస్ ఉంది. దాంట్లో కేటీఆర్ వాయిస్ అవుతుండొచ్చు, కేసీఆర్ బ్యాకప్లు ఉంటున్నాడు. ఇంట్లో కూర్చొని నల్లికుట్ల ముచ్చట్లు అన్ని కూడా వీళ్ళకి చెప్పండి, వీళ్ళు చేసే రకం కూడా కాదు. ఎందుకంటే అంత సోయి ఉందని కూడా నేను అనుకోను. సార్ ఆయన ఒకటి చెప్తే ఈయన ఒకటి చేస్తుందేమో నాకు తెలియదు. కానీ ప్రతి సంఘటన, అది లగచర్లు తీసుకోండి, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ తీసుకోండి, మహిళలకు ఉచిత బస్సు తీసుకోండి, లేకపోతే ఏంటిది మన రైతు రుణమాఫీకి సంబంధించి తీసుకోండి, ప్రతి దాంట్లో బీఆర్ఎస్ కుట్ర కోణం ఉంది. ఈ కోణం నుంచి ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మొన్న ఆశా వర్కర్లను కూడా వీళ్ళే ప్రేరేపించి తీసుకొచ్చి అక్కడ పోలీసు తోపులాట్లు అయితే మళ్ళీ వీళ్ళే పరామర్శకు పోతారు. లగచర్లలో కూడా రైతులతో ఎవరైతే నిరసన చేస్తారో లేకపోతే అక్కడ ఎగ్జిబిషన్కి వస్తారో వాళ్ళ దాంట్లో రౌడీలను చొప్పించి వీళ్ళే దాడిని పురమాయిస్తారు. వీళ్ళే ఫ్రీ బస్ కు సంబంధించి వీళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళని ఆటో వాళ్ళని తీసుకొచ్చేసి ఆటో వాళ్ళకి నష్టం జరుగుతుందంటారు. ప్రతి సంఘటన వెనుక వీళ్ళ యొక్క కుయుక్తి ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఓయూజేఏసీ పిల్లలు స్వచ్ఛందంగా, ఎందుకంటే ఒక బహుజన బిడ్డ అక్కడ చనిపోయి ఉన్నది, అలా బాబుకు చావు బతుకుల మధ్యన ఉంటే కనీసము అలాంటి జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందిస్తున్న తీరును కూడా వీళ్ళు పట్టించుకోకుండా అల్లు అర్జున్ కూడా పట్టించుకోనందుకు వాళ్ళ కోపం వచ్చింది. దాన్ని చేస్తే కూడా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిందనే కోణం తీసుకురావడం అంటే ఇంతకంటే నీచమైన, ఇంతకంటే దిగజారు రాజకీయాలు ఇంకొకటి ఉంటాయా? కాబట్టి ఇప్పటికైనా ఎవడైతే ఇది చేస్తున్నాడో జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇప్పుడు అరెస్ట్ కు సంబంధించి వచ్చినప్పుడు అసలు అరెస్ట్ ఎట్లా చేస్తారని అన్నారు. ఇప్పుడు జరిగినాక చెప్పమని ఒక్కరైనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వమనండి. ఈ సంఘటన మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇట్లా కాకుండా ఒక 4-5 మీడియా సెంటర్లు పెట్టుకొని, 4-5 సోషల్ మీడియా సెంటర్లు ఇంటర్నల్ గా పెట్టుకొని, ఎవరు ఏ పోస్ట్ చేస్తారో తెలియకుండా ఉండే ఐడియల్ ఫేక్ ఐడియాలను క్రియేట్ చేసి అది అల్లు అర్జున్ పేరు మీద కూడా తయారు చేసేది కూడా ఈ సన్నాసి రామలే. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, పార్టీలకు అతీతంగా ఇప్పుడు పార్టీ అని కూడా కాదు,
వీళ్ళు ఇట్లా ప్రొవోక్ చేసేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వెనుక వీళ్ళు ఉన్నారనేది మాత్రం క్లియర్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే వాళ్ళ నుంచి వస్తున్నాయి. కాబట్టి దీని మీద సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా రేపు ఎల్లుడో తీసుకుపోతాం. ఎందుకంటే ప్రతిదీ సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ పొలిటికల్ డ్రామాను ఈ విధంగా డైవర్ట్ చేయడం వల్ల ప్రజలకు అయోమయం ఏర్పడుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం మీరు కనుక వ్యూ చూస్తే తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఉండడం వల్ల రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడికి రండి అని అక్కడ ఆ ప్రాంత రాజకీయ పార్టీలు సన్నాయి నొక్కుతున్నాయి. ఇలా జరుగుతున్న సంఘటనల పట్ల వాళ్ళు కూడా పాజిటివ్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోహన్ బాబు గారు చూడండి, ఒక మీడియా మిత్రుడి మీద దాడి చేసి, ఇప్పుడు ఏ మీడియా మీద దాడి చేసినా కూడా వాళ్ళు అట్లనే దాడి చేయండి చంపండి అని అంటారు అట్లా. కాబట్టి దీన్ని వాళ్ళకు ఉపయోగపడే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నట్టు వీళ్ళు ఎవరు ఏజెంటో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయినా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉంటాయి. వీళ్ళ కుట్రలకు విడిపోయిన ఒక రోజు, వీళ్ళ కుట్రలకు ఏమి ఏమంటారు పంచాయతీ ఏం పెట్టుకోకుండానే ఉంటాయనే విషయాన్ని గుర్తించే మంచిది. వీళ్ళ సైకోతనాన్ని ఇంకా కొనసాగిస్తే నష్టపోయేది వాళ్ళే అని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు.